అన్న చిట్టిబాబు అన్న జర్నలిస్టు, అంబేద్కర్ వారి మేధావి అన్న మాట్లాడేసిగా కోరుతున్నాను. చిట్టిబాబు అన్న నేను ఇంగ్లీష్లోనే మాట్లాడమని అనరాజు గారు చెప్తున్నారు. అయితే తెలుగు అందరికి వస్తుంది కదా, కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీషు, పైగా నాకు కాఫీ టేబుల్లో 4-5తో మాట్లాడటం అయితే స్వేచ్ఛగా మాట్లాడతాను, కొద్దిగా ఫ్రీగా మాట్లాడగలను. కానీ ఇలా ఎంతమందికి ఎదురైతే మాట్లాడటం నాకు నర్వస్గా ఉంది. రెండు నిలబడి మాట్లాడడం కూడా నాకు ఇబ్బంది. దయచేసి అర్థం చేసుకోండి, నేను తప్పుగా మాట్లాడతాను. దయచేసి ఇది అగౌరవంగా భావించకండి. నేను నిన్న అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ విమర్శిస్తూ ఓ పాంప్లెట్ చదివాం మేము ఎన్ఆర్ఎస్లో. నాకు ఇదిగో నువ్వు సపోర్ట్ చేసే ఈ ఆర్గనైజేషన్ మీద ఇలా రాశారు అని చెప్పి నాకు ఆ పాంప్లెట్ చూపి. అయితే నేను పత్రికల్లో పనిచేసే మనిషిని, ఒక సబ్ ఎడిటర్ లాగా చూసి ఇందులో కామాలు పెట్టాల్సిన చోట కామాలు లేవు, వాక్యాలు మంచిగా రాస్తే అందులో ఉన్న విషయాలు నాకు తెలియదు. కామాలు పెట్టడం అది నేర్చుకోవాలి, కొద్దిగా వాక్యాలు సరిగ్గా రాసుకొని పొందిగ్గా రాసుకోవడం అనేది ఉంటే బాగుండేది. ఏమైనా అది మంచి ప్రయత్నమే. ఈ మధ్య నాకు నా మిత్రుడు గోపి నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మీ ఇంటిగ్రేటెడ్ విద్యార్థి గోపి తడక. ఆ ఫ్రెండ్ ఈ మధ్య నాకు చెప్పాడు ఏంటంటే, ఇక్కడ ఈ విలువలు, అంబేద్కరిజము, మార్క్సిజం, పోస్ట్ కలోనియలిజము, పోస్ట్ స్ట్రక్చరలిజం ఇలాంటి సిద్ధాంతాలు ఇవన్నీ మీరు అక్కడ మెయిన్ క్యాంపస్లో కూర్చుని ఆ విషయాలను చర్చిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని చాలా తక్కువ స్థాయి తప్పుడు పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్య కొంతమంది కుర్రోళ్ళ కులం పేరుతో మన దళితులే మనం దూషించుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మేధోపరమైనటువంటి వాతావరణం ఏమీ లేదు. రేపు మాకు కొట్టుకున్నా కూడా నువ్వు ఆశ్చర్యపోని అవసరం లేదని చెప్పి నా ఫ్రెండ్. అయితే అలా కొట్టుకునే కంటే ఇలా పాంప్లెట్ రాసుకోవడం తప్పు, రైట్, అది ఇంగ్లీష్లో రాసుకోవడం అనేది కొంత ఎదుగుదలే. అయితే అందులో కొన్ని విషయాలు రాశారు. అందులో జరిగిన ఘటనలు నేను క్యాంపస్లో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడిని. బాగా తెలుసు క్యాంపస్, కానీ ఆ ఘటనలు జరిగినప్పుడు నేను లేను, పైగా నాకు పూర్తి వివరాలు తెలియవు కనుక నేను ఆ విషయాలు ఎంత తప్పు రాశారు, ఎంత రైట్ చేశారంత నేను చెప్పలేను. కానీ అందులో రాసిన కొన్ని సైద్ధాంతిక విషయాలు, ఉదాహరణకి మూల నివాసి సిద్ధాంతం అని ఒకప్పుడు మన చరిత్ర గురించి కొన్ని రాసిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఆ పాంప్లెట్ రాసిన వాళ్ళే కాదు, చాలామందిలో ఈ మూల నివాసి సిద్ధాంతం అన్నది బాగా ప్రచారంగా ఉంది అని కూడా నాకు రాత్రి మిత్రులు చెప్పారు. అందుకని నాకు ఏమైనా అలాంటి విషయాల మీద ఏమైనా మాట్లాడితే, సంస్థాగతమైన విషయాలు మీరు ఎలాగా మీరు చూసుకుంటున్నారు, మీరు పోరాటాలు చేస్తున్నారు, మీరు చాలా సంస్థని బాగా అభివృద్ధి చేస్తున్నారు కనుక ఆ విషయాలు వదిలేసి సైద్ధాంతిక విషయాలు, చరిత్ర గురించి ఆ పాంప్లెట్లో రాసిన విషయాలు లాంటివి మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. ఈ మధ్య మూల నివాసులకి అధికారం, మూల నివాసులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ మూల నివాసులకు అధికారం కావాలి, మూల నివాసులకు నిజంగా ఇంకా ఎక్కువ అధికారం కావాలి అనే ఒక వాదం వస్తుంది. మూల నివాసి సిద్ధాంతం అంటారు దాన్ని. నా సన్నిహిత మిత్రులు కూడా కొంతమంది ఆ మూల నివాసి సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు మూలన నివసించేవాళ్ళు అంటే మధ్యలో అందరితో పాటు ఉండకుండా ఓ మూల ఉండిపోయేవాళ్ళు అని చెప్పి నేను వెటకారం కూడా ఆడుకునేవాడిని. మూలవాసులు అని అంటే మూలలో నివసించేవాళ్ళు, మార్జినలైజ్డ్ పీపుల్. మార్జినల్ ఓకే, మన బయట వాళ్ళు మనం మార్జినల్ చేస్తే అది అన్యాయం. మనమే ఒక మూల ఉండిపోవాలి అని అనుకుంటే అది బెంకు, జంకు, బెరుకు అవుతుంది. కాబట్టి ఈ మూల నివాసి సిద్ధాంతం ఏమిటి? మూల నివాసి సిద్ధాంతం అనేది ఒక అప్రజాస్వామికమైన భావన. ఎట్లా అది అప్రజాస్వామికమైన భావన? నివాసులందరికీ హక్కులు ఉండాలని అడగడం ప్రజాస్వామ్యం. మూల నివాసులు అన్న వాళ్ళకి మాత్రమే హక్కులు ఉండాలి, లేదా వాళ్ళకి మాత్రమే అధికారం ఉండాలి అనుకోవడం బ్రాహ్మణికల్ థింకింగ్. అది నిజానికి ఏమి నివసించే అందరూ మేము ఈ దేశంలో మొదట పుట్టాం కాబట్టి, మొదటి నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు ఎక్కువ అధికారాలు ఉండాలి, మాకే అధికారం ఉండాలని ఉండడం ఒక అప్రజాస్వామికమైన ఆలోచన. ఏమి తర్వాత వచ్చిన వాళ్ళకి తక్కువ హక్కులు ఎందుకు ఉండాలి? మనిషి అయిన కారణంగా హక్కులు ఉండాలి తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి ఎందుకు తక్కువ హక్కులు ఇవ్వాలి?
అని ఆ మాటలోనే ఒక అన్యాయం ఉంది. పైన కిందన అనే హైందవం ఎలా చెప్తాదో ఇక్కడ ముందున తర్వాత. ముందు వచ్చిన వాళ్ళు ఈ క్యాంపస్లో నేను 2 సంవత్సరాలు ముందు వచ్చాను కాబట్టి నాకు ఎక్కువ హక్కులు ఉండాలి, నేను చెప్పిన దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి అనడం తప్పు. అలాగే మేము ముందున ఉన్నాము అన్న రెండోది, అది వాదంలోనే ఉన్న ప్రజాస్వామ్యం. మరి చారిత్రకంగా అది ఎంతవరకు నిజం? చారిత్రకంగా ఆర్యులు బయట నుంచి వచ్చారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూల నివాసులు, దళితులందరూ ఇక్కడ ఒరిజినల్గా ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇచ్చేశారు. అలా జరగలేదు చరిత్ర. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళ అగ్రవర్ణాల్లో కలుపుకున్నారు. వాళ్ళలోనూ ఏమైనా మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో ఆర్యుల బృందంలో ఉంటే వాళ్ళని దళితులుగాను శూద్రులుగాను మరో రకంగాను మార్చారు. నిజానికి మనం లెక్కలు తీసామంటే అగ్రవర్ణాల్లో అత్యధికులు నిజానికి మూల నివాసుల నుంచి ఉన్నారు. నిజానికి ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో అయితే నిజానికి బ్రాహ్మణులందరూ ఆదివాసులు. నిజానికి ఈ మధ్య కాలంలో కన్వర్ట్ అయ్యి వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. కాబట్టి మూల నివాసుల తర్వాత వచ్చిన వాళ్ళని కాకుండా అందరూ నివాసులు. అసలు నిజానికి నివాసం లేని వాళ్ళకి కూడా మానవ హక్కులు ఉండాలి, అని మనుషులే అని అనడం ప్రజాస్వామ్యం. అది కాకుండా మనుషుల్లో కొందరికి ఎక్కువ అధికారాలు ఉండాలి అని అన్నప్పుడు వేరే మాటల్లో మనం బ్రాహ్మణ సంస్కృతినే పాటిస్తున్నామని అర్థం చేసుకోవాలి, దాన్ని తిరస్కరించాలి. ఇక రెండో విషయం, అందులో ఒక వాక్యం చాలా అభ్యంతరకరమైన వాక్యం కూడా పాంప్లెట్లో చూశాను. అదేంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వ్యతిరేకించి పోరాడి జంకకుండా గెలిచిన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి ఓడిపోకుండా లొంగిపోకుండా ఉన్న వాళ్ళని తక్కువ కులాల వాళ్ళు అని చెప్పి రాశారు అని. మనం నిజానికి ఒకప్పుడు పాలకులము, అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల మనల్ని మాదిగల స్థాయికి మానవ స్థాయికి ఇక దిగువ కులాల స్థాయికి మార్చారు. మనం అసలు నిజానికి ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన ఒరిజినల్ పాలకులము, మనం అది గర్వించదగ్గ ఆ చరిత్రను బయటికి తీయాలా అనే ధోరణిలో ఉంది ఆ పాంప్లెట్. నిజానికి మనం రాజులమే అయితే మనం దానికి సిగ్గుపడాలి కానీ గౌరవించకూడదు. రాజులైతే ఏం చేస్తారంటే రాజులు కష్టించరు, వేరే వాళ్ళ కష్టాన్ని దుర్మార్గంగా రక్షక భటుల్ని పెట్టి వాళ్ళ శిస్తు పేరుతో పంటల సగం లాక్కుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తారు. మనం ఎప్పుడూ ఈ చరిత్రలో రాజులను కాము. ఒకవేళ మనం రాజులమే అయితే కనుక దానికి సిగ్గుపడాలి, తప్పు, మేము ఒకప్పుడు మేము దోపిడీ చేశాము, మేము ఆ పని ఇప్పుడు చేయట్లేదు, మేము ఇప్పుడు అణిగిపోయి ఉన్నాం కనుక మాకు మానవ హక్కులు కావాలి అని అడగాలి. ఎప్పుడు దళిత ఉద్యమాలు ఏనాడు అంబేద్కర్ దళితులు ఇన్ని సంవత్సరాలుగా ఈ రకరకాలుగా అణిగిపోతూ వచ్చారు, ఒక్కోసారి కొద్దిగా ముందంజలు వేశారు, కొన్నిసార్లు వెనక్కిపోయారనే మాట్లాడాడు తప్ప ఏనాడు మేము చాలా రాజులవి కాబట్టి ఆ రాజ్యాధికారం మాకు మళ్ళీ కావాలి అని ఎప్పుడు అడగలేదు. రావాల్సిన రాజ్యాధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఉన్నతమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం రావాలి తప్ప ఒకప్పుడు మనం పాలకులం కాబట్టి రాకూడదు. ఒకప్పుడు మనం పాలకులమే అయితే సిగ్గుపడాలి తప్ప అది గర్వించాల్సిన విషయం కాదు, అది ప్రజాస్వామిక విలువ కాదు, దాన్ని తిరస్కరించాలి అన్నది. ఆ విషయం పట్ల మనం అందరూ స్పష్టంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. తర్వాత శ్రీనాథ్ గారు చెప్పినట్టు క్యాంటీన్ వాళ్ళు, తర్వాత అక్కడ చాలా రోజులుగా క్యాంపస్లో ఉంటున్న అనేక మంది భాషా పాఠవాన్ని, రాసే శక్తిని, ఇలాంటి వాటిని వాళ్ళు పెంచుకుంటున్నారు. ఆ పాఠవం మన విద్యార్థుల్లో మన కార్యకర్తల్లో తక్కువ అవుతుంది. ఎంతమంది మీలో కార్యకర్తలు పాంప్లెట్ రాయగలరు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రైట్ ఎ పాంప్లెట్ ఇన్ ఇంగ్లీష్? హౌ మెనీ? ఐ థింక్ దట్ ఈస్ ఎంకరేజింగ్. నేను ఆ మెయిన్ క్యాంపస్లో కనుక కూర్చొని ఓ ఎంపీలు కుర్రాళ్ళు 4 గ్యాదరింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది రాస్తారంటే ఒక్కళ్ళు రాయకపోయి ఉండొచ్చు, అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త తరం వచ్చారు. మేము ఇంగ్లీషు డిగ్రీలు అవి పూర్తయిన తర్వాత మొదటిసారి అప్పటిదాకా సెలవు చీటీని మాత్రమే కంఠస్థ పెట్టి రాసుకున్నవాడు, ఆ తర్వాత వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు. కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. యూనివర్సిటీ అంటే ఎంఏ వయసు దాటిపోయిన తర్వాత యూనివర్సిటీలు ఉన్నాయని అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అని, అక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిసిన వాళ్ళం. మేము బాగా చాలా సమయం కోల్పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఇలాంటి చోట్లకి మాలో చాలామంది. కానీ మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన చెప్పిన చాలా విలువైన విషయం అది. ఆ విషయానికి ఆంగ్ల భాషను బాగా నేర్చుకుని, అంటే నేను ఇప్పుడు కొద్దిగా నర్వస్గా ఉన్నాను కనుక నేను తెలుగులో మాట్లాడాను. నేను కూడా మాట్లాడగలను, అలాగే అందరూ మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా నువ్వు మమ్మల్ని నేర్చుకోమని చెప్తున్నామేమో అంటారని చెప్తున్నాను. అట్లా కాదు, అది రాసి పాంప్లెట్లు రాయగలిగే ఎవరైనా నిజంగా మనకి మన ప్రత్యర్థులతో గొడవలు ఉంటే కనుక తల్లబద్రు కొట్టుకోవడం, కులం పేరులతో తిట్టుకోవడం, అప్రజాస్వామికంగా ఏమైనా ప్రవర్తించడం కంటే మనం
పాంప్లెట్లు రాసి పుస్తకాలు చదివి సైద్ధాంతిక చర్చలు చేసి ఇలాంటి పనులు చేయాలి. తర్వాత జీబీఎంలు అనేవి ఒకళ్ళు అడగాలి పెట్టాలి అనేటువంటిది అప్రజాస్వామికమైన సంస్కృతి. జీబీఎంలు చాలా రెగ్యులర్గా సమస్య మీద కానీ లేదా సమస్య వచ్చి ఒక సమస్య అంటే సమస్య కాదు, ఏదైనా మంచి పని చేయాలనుకున్నా కూడా ఆ ప్రయత్నాలకు కానీ తరచుగా రెగ్యులర్గా జరిగిపోతూ ఉండాలి. ప్రతిసారి వీళ్ళు పై వాళ్ళనే పెట్టమంటే వాళ్ళకి 100 పనులు ఉంటాయి. మీ స్థాయిలో మీరు కూడా పెట్టుకోవడం అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం. ఏమైనా విషయాలు మీ సంస్థలో ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు సభ్యులు కార్యకర్తలు నాయకత్వానికి బాగా తెలుస్తుంది ఆ విషయం కూడా మీరు రెగ్యులర్గా జరగడం అనేది ప్రజాస్వామిక సంస్థలకు ఉండాల్సిన లక్షణం. ఆ విషయంలో ఒకళ్ళు అడగడం ఇంకొకళ్ళు వద్దనటం ఇలాంటి పరిస్థితి ఏమి ఉండకూడదు, రెగ్యులర్గా జరగాల్సిందే. దానికి ఓటింగ్కి ఎన్నికలకి ఆ విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేం చెప్పాను. థ్యాంక్ యూ.